హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. నేనైతే చాలా బాగున్నాం. సో ఈరోజు మన టాపిక్ డిస్కస్ చేసే ఏంటంటే, ఇంత ముందులాగా ఎప్పుడు మాట్లాడినట్టు క్రికెట్ గురించి ఆ మూవీస్ కానీ వేరే అదర్ టాపిక్స్ కాకుండా ఫస్ట్ టైం ఈ ఒక్క వీడియో నేను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ చేద్దాం అనుకుంటున్నా. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఒక భూతమైన టాపిక్. భూతం అంటే మళ్ళీ దయ్యమే కాదు, అతి పెద్ద భూతం వరల్డ్ వైడ్ ఉన్నది ప్రజెంట్ బెట్టింగే. ఇప్పుడు చాలా అంటే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. సో దాన్ని భూతం ఎందుకంటే అది ఎంత పెద్ద భూతం అంటే దయ్యాలన్న ఇవన్నీ పట్టిస్తాయి. బట్ అది పట్టిందంటే జీవితం మొత్తం కూడా ఎడవదు. అండ్ వ్యసనం ఎలాంటి వ్యసనం అంటే ఒక పొగాకు ఒక మందు సిగరెట్ కానీ చాలా పెద్ద వ్యసనం. అది లైఫ్ మొత్తం నాశనం చేస్తుంది, కనీసం అదనం వెళ్ళా డైరెక్ట్ చంపేస్తుంది. బట్ ఈ బ్రతికుండగానే చావుని చూపిస్తుంది ఈ వ్యసనం, ఈ భూతం అనేది, బెట్టింగ్ అనేది. సో నేను ఎప్పుడు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి కోరుకుంటుండే. కానీ నా ఛానల్ మీరు ఒక్క వీడియో ద్వారా సబ్స్క్రైబ్ చేసినా సరే చేయకపోయినా సరే, ఈ లైక్ చేయకపోయినా సరే, బట్ షేర్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే షేర్ చేసే వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్స్లో నా వీడియో చూసిన వాళ్ళలో కనీసం ఒక్కరు మారి బెట్టింగ్స్ లాంటి నుంచి ఒక్కరు మారినా సరే అది నాకు ఎంతో పుణ్యం కలిగిస్తుంది, నాకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎవరు నా వీడియో ద్వారా మారుంటే కింద జస్ట్ ఒక కామెంట్ పెట్టండి, అన్న థ్యాంక్ యూ, నీ వల్ల నాకు కొంచెం అవగాహన కలిగింది, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయినా మారని చెప్పేసి. అంతకుమించి నాకు ఏమీ వద్దు. అండ్ ఎందుకు నేను ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నా అంటే, ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నా, కాకపోతే ఈరోజు ఎందుకు స్పెషల్ మాట్లాడుతున్నా అంటే, ప్రజెంట్ మీకు అంతా తెలిసే ఉంటుంది, మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ అవుతుండ్రో వాళ్ళని చాలా పెద్ద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు మన మెయిన్ సజ్జనార్ సార్ గారు. అండ్ రీసెంట్గా కొంతమంది ఆలోచించారు, వాళ్ళ గురించి మనం మాట్లాడదాం తర్వాత వీడియో కొంతసేపు అయినాక. నేను ఫస్ట్ బెట్టింగ్ గురించి ఎందుకు ఇంత సీరియస్గా ఉంటాను, ఎందుకు ఆడదంటే, నా ఫ్రెండ్ సర్కిల్ ఒకటి ఉంటారు, అబ్బా వాడిని మంచిగా కలిసి తిరుగుతాం. సో వాడిని జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తా, రియల్ స్టోరీ ఇది. వాడిని మంచిగా ఒక 2 ఎకరాల భూమి ఉండే, మంచిగా ఇల్లు ఉండే, అంత సరదా ఉండే, ఎప్పుడు చిల్ అవుతుండే చాలీగా, చిన్న జాబ్ చేసుకుంటా. సో సడన్గా ఏంటంటే వాడు బెట్టింగ్స్ అనే దానికి ఒకసారి అలవాటు పడ్డాడు. స్టార్టింగ్ మంచి ఒక కొన్ని డేస్ టైంలో మంచి ఒక అరౌండ్ 1 lakh కూడా సంపాదించాడు. తర్వాత ఏంటంటే వాడు సంపాదించినాక మనకు ఆశ అనేది పెరిగిపోయింది, వాడు అక్కడ నుంచి ఇచ్చిపెట్టచ్చు కదా. సరే చిన్న అమౌంట్తో ఆడింది. ఫస్ట్ ఆడమని ఆడితే ఒక వ్యసనం తయారైపోయింది. నేను చెప్పిన అవసరం మనకి రిస్క్ ఉంటే అవసరం అంటే వాడు వినలేడు. ఆడిండు. తర్వాత 1 month తర్వాత మళ్ళీ ఆడుతూ 5 లక్షల రూపాయలు సంపాదించిండు. దానికి దాదాపు ఒక 15 times ఎక్కువగా 15 లక్షలు పోగొట్టుకుండు. అండ్ పోగొట్టుకున్నాక ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది అని చెప్పి భయంతో దాన్ని రికవర్ చేయడానికి మనోడు మళ్ళీ ఆడిండు. ఆడి 15 lakhs కాస్త ఆల్మోస్ట్ 35 to 40 lakhs అరౌండ్ మనకు అప్పయింది. దానివల్ల వానికి ఉన్నటువంటి 2 ఎకరాలు పొలం అమ్మాల్సి వచ్చింది. ప్రజెంట్ మనకు పొలం లేకుండా అయిపోయాడు. ఇయర్ స్పెండ్ చేసిన ఎంతో హ్యాపీగా అనుకున్నవాడు ఇలాంటి సిచ్యువేషన్ ఉండడం నాకైతే నచ్చట్లేదు. అండ్ దీని రీజన్ ఏంటంటే వాడు నాకు క్లియర్ చెప్పింది, అది నీకు ఎట్లా అలవాటు అయిందిరా యాప్, మీన్స్ నీకు ఎవరు చెప్పింది ఆర్మన్ అంటే, మన యూట్యూబ్లో చాలాసార్లు వస్తాయి కదా, సో వాళ్ళు చెప్పేది జెన్యున్ ఉంటుంది అని చెప్పేసి వాడు నాకు బాధపడుతూ చెప్పిండు. నీకు యాప్ నుంచి ఎలా తెలిసిందంటే, జస్ట్ యూట్యూబ్లో చూసిందా ఒకసారి ఇట్లనే ఒక వీడియో కింద అలా తెలిసిందంటే అప్పుడు అర్థమైంది. సో మీరు చేసే ప్రమోషన్ వల్ల ఏంటంటే, మీన్స్ మీరు అంటే చేసేవాళ్ళు చెప్తాను, నేను ఎవరైనా నచ్చాలన్న ఉద్దేశం కాదు. కాకపోతే ఈ బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళు ఎప్పటికీ ఆపితే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు అట్టైనా సరే నాకు ఫరక్ పడదు భయ్, ఏమవుతుంది అంటే ఏం తప్పుగా మాడలే కదా. సో ఈ ప్రమోషన్ ఏదైతే చూసినా వాళ్ళ వల్ల నా ఫ్రెండ్ కూడా ఒక బలైండు. అండ్ మేబీ నేను కూడా అడిక్షన్ అయిపోయేటోండి, నా అదృష్టం బాగుండి ఎందుకో మనం చూసిన తర్వాత కాలేదు నేను. థ్యాంక్స్ టు గాడ్, అది దేవునికి నేను ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవాలి. అండ్ ఈ బెట్టింగ్స్ ఎంత సీరియస్ ఇష్యూ అంటే వన్ లైఫ్ అనేది కంప్యూటర్ స్మాల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను చూసిన దాన్ని కూడా ఒకరు ఉంటే మన రాష్ట్రంలో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో, ఈ ప్రపంచం మొత్తం మీద కొన్ని ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది దీనికి గురవుతుండ్రో. ప్రతి రోజుకి కొన్ని వేల మంది చొప్పున, సంవత్సరానికి ఇన్ని సంవత్సరాలు ఇంకా రాంగ్ ఇంత అవుతుందో. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి అలవాటు అనేది డబ్బున స్ప్రెడ్ కాదు, కాకపోతే ఈ బెట్టింగ్ అనేది అవుతుందో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇన్ఫ్లుయెన్స్ చేసామన్నది అరే మనకు తెలిసినోడు చెప్తుంది కదా భయ్, సో తప్పేం లేదా, జెన్యున్ లేకపోతే వాడని చెప్తున్నాడు, వీళ్ళకి ఉంటుంది, అట్లా ఆడతారు. కాకపోతే దయచేసి ఏంటంటే ప్రతి ఒక్కరు బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇప్పటికైనా సరే ఆపండి భయ్యా. మీరు అమౌంట్ సంపాదించాలంటే మస్తు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కోట్లు సంపాదించడం, లక్షలు సంపాదించడం, వేలు సంపాదించవచ్చు ఇదే యూట్యూబ్ నుంచి కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్, అదర్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై నేను వేడి తీసుకోను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అనవచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్తే వాడు చేస్తాడు, మంచిగా చెడేదో అని తెలియదా, నువ్వు పెట్టి ఆడమంటే వాడు ఆడతారు, ఆ చిన్నపిల్లలు ఆడతారని కొంతమంది మంచి ఇత్తు మాటలు మాట్లాడతారు, పత్తిత్తు మాటలు. ఇంకా నాకు వద్దు, మాట్లాడదు యూట్యూబ్లో, మళ్ళీ కాపరేట్ పడుతుంది. ఎట్లుంటుందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి నువ్వు ఉన్నావు భయ్, ఇప్పుడు నీ వీడియో రోజు చూస్తారు, చాలా మంచి వీడియోస్ ఉంటాయి, నువ్వు మంచిగా చేస్తావన్నా అది దాన్ని మెచ్చుకుంటారు. సో నిన్ను చూసి ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు నీ లక్షల మంది నీ సబ్స్క్రైబర్స్ ఉంటాయి.
అందులో కనీసం కొన్ని వేల మంది నేను చూసి ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు, కొన్ని వందల మంది అని ఉంటారు. వాళ్ళల్లో ఏంటంటే నువ్వు అదే బెట్టింగ్ ప్రమోషన్ చేసినప్పుడు, అరే మనకు తెలిసిన యూట్యూబర్ మీన్స్ మనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ చెప్తుంది కదా భయ్, మనం కూడా ఆడవచ్చు, జెన్యూన్ లేకపోతే ఏం చెప్తాడు, ఆయన కూడా పైసలు రాకుండా ఉంటేనే చెప్తారని వీళ్ళు అనుకుంటారు. అమాయకులు ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే అంతే, అది మైండ్లో ఫీడ్ అవుతాం, మనకు తెలిసిన వాడు చెప్తున్నాడు కదా, జెన్యూన్ ఉంటుంది, ఫేక్ ఉంటే వీళ్ళు ఏం చెప్తారని చెప్పేసి. సో వాడు మెల్లగా స్టార్ట్ చేస్తాడు. ఇంకా బెట్టింగ్ కూడా తెచ్చుకుంటా అంటే స్టార్ట్ చేసినాక వాడు ఫస్ట్ నీ 100 రూపాయలు పెడతావు భయ్, వాడికి 200 ఇస్తాడు. నువ్వు 200 లేదా 500 పెడతావు, 1000 ఇస్తాడు. ఈసారి నువ్వేం చేస్తావు, ఆశతోటి 1000 పెట్టేస్తావు. మీన్స్ నీకు వచ్చిన 500 వాడు ఇచ్చిన 500 మొత్తం కలిపి పెడతావు. ఈసారి మూడోసారి ఇస్తాను అనుకున్నావా, లే కథం టాటా బాయ్ బాయ్ అన్నట్టు అయిపోతుంది. వాడు 1000 పోతాయి. తర్వాత ఇంకా నీ ఆశ అన్న పైసలు పోయినాయి, సరే పాటు పోతే పోయినాయి, అందరూ ఇంకా ఏమనుకో దానం చేసిన ఊరుకుంటామా, లే అడిక్షన్ ఎట్లుంటే ఊకో మనం. ఎట్లా పోతే 1000 రూపాయలు, నేను 1000 రూపాయలు తీసుకొస్తాను. అరే కాకా 1000 రూపాయలు ఇరా, నేను నీకు జస్ట్ ఈవినింగ్ కల్లా లేకపోతే రేపు ఇచ్చేస్తా అంటావు. ఎందుకంటే నీకు తెలుసు కదా, 1000 రూపాయలు పెడతాను, 2000 వస్తే ఇచ్చేస్తాం, మనకేముందని. తెస్తావు 1000 రూపాయలు పెడతావు, ఈసారి నీకు 2000 ఇస్తాడు. ఈసారి నీకు ఆస్తావు ఏంటంటే ఇంకా ఎట్లా నువ్వు 2 సార్లు వచ్చినాయి వద్దామని చెప్పేసి నువ్వు మళ్ళీ 2000 కాకుండా 1500 పెడతావు. ఇంక ఎక్కువనే పెట్టావు, చెప్పలేము ఆస్తావాగా. ఇంక ఈసారి మళ్ళీ వస్తాయి పోతాయి. అరే నువ్వు పైసలు ఇచ్చావు, నా పైసలు అయిపోయినాయని చెప్పేసి నువ్వు మళ్ళీ ఎట్లా నాకు ఆన్లైన్లో ఉంది ఏదో ఒకటి చేస్తావు పైసలు ఏమైనా తెస్తావు పెడతావు, ఇంకా పోతూనే ఉంటాయి. అప్పుడు ఇంకా ఒక్కసారి నువ్వు ప్లస్లో వస్తా మైనస్కి వెళ్ళిపోతుంటావు. ఇంకా మైనస్కి ఒక్కసారి వెళ్ళిపోయినట్టు వాళ్ళ స్ట్రిక్స్ ఎట్లుంటే పోతూనే ఉంటాయి. ఇంకా ఒక్కొక్కరు అంటాడు ఆడ నేను పైసలు సంపాదించడం బాగానే, మనకి ఎట్లా వస్తున్నాయో మరి వాడికి పైసలు తీసుకొని అట్లా చెప్తుండో తెలియదు. కానీ నేను చెప్పండి, ఇంతవరకు నేను చూసినంత వరకు అయితే నా సర్కిల్లో బెట్టింగ్ ఆడి బాగుపడ్డ వాడైతే ఎవ్వడు లేడు భయ్యా. అమ్మ ఇంకో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ప్రతి ఒక్కరు చిన్న పెద్దలు అందరూ చెప్తున్నా, బెట్టింగ్స్ ఆడి బాగుపడినోడు అయితే ఎవ్వరు కూడా లేడు. పుక్కట్లో పైసలు వచ్చినా ఎక్కువ రోజులు ఉండవు, అట్నే పోతాయి అవి. అండ్ మెయిన్గా ఇప్పుడు వస్తున్నాయి ఏంటంటే, దయచేసి ఎవరు కూడా బెట్టింగ్స్ ఆడకండి, నో ఫర్ బెట్టింగ్. అండ్ మెయిన్ థింగ్ ఇప్పుడు మాట్లాడితే నేను ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్గా మీకు అందరూ తెలిసే ఉంటుంది. మెయిన్గా దీనికోసం మనకు పోరాడుతుంది ఎవరంటే ఈ బెట్టింగ్ ప్రమోటర్ని పట్టించడానికి, బెట్టింగ్ నిరోధించడానికి ఎప్పటి నుంచో నాన్వేషణ అని మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచయాత్రికుడు ఆయన ఎంతో కాలంగా పోరాడిండు. నేను చెప్తున్నా, రీసెంట్ టైంలో నేను ఆయనకి కంప్లీట్ ఫ్యాన్ అయిపోయినబ్బా. ఆయన చేసిన ఈ పనికి నో ఫర్ బెట్టింగ్ అనే దానికి. ఆయన సజ్జనాడు గారితో రీసెంట్గా మాట్లాడాడు. ఆయన ఎప్పటి నుంచో ట్రై చేస్తుండే, మధ్యలో కొన్ని రోజులు గట్టిగా ట్రై చేసి కొన్ని నెలలు వీళ్ళ మీద స్ట్రైక్ చేసుకుంటా, వీళ్ళ మీద మాట్లాడుకుంటా బెట్టింగ్ నిరోధించడానికి. కాకపోతే చేసి విసిగిపోయాను అనుకున్నా, మధ్యలో ఆపేసి అనుకున్నా. కాకపోతే ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అంతరాయాలు, ఎన్ని అవంతరాలు వచ్చినా ఆయన ఆపలేడు. లేదు నా ఇండియాలో, నా మాతృదేశంలో, ఈ ప్రపంచం కనీసం మారాలని చెప్పేసి ఆయన పోరాడు. కనీసం ఒక్కరిని బ్రతకాలి, నా మీన్స్ మన దగ్గర ఎవరు చనిపోవద్దు, ఏం కావద్దు, అట్లీస్ట్ ఈ బాయిన పడకుండా అందరూ మంచిగా ఉండాలి, సంతోషంగా జీవితం గడపాలని చెప్పేసి ఆయన ఇప్పుడు పోరాడుతుంటే రీసెంట్ సజ్జనాడికి సార్ గారితో కూడా కలిసి ఆయన మాట్లాడాడు. అండ్ చెప్పిండు, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను నేను బెట్టింగ్ నిరోధించడానికి, ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ ఎవరు చేస్తే పట్టించాలని చెప్పిండు. ఆ సజ్జనాడు సార్ కూడా దానికి ఓకే చేసిండు, అగ్రీ చేసిండు, హెల్ప్ చేయమాడు. ఆయన నిరంతరం చేసిన పోవడం వల్ల రీసెంట్గా మనం చూసినాం. ఎగ్జాంపుల్ ఒక 3 ఉండ్రు భయ్, ఇంకా మీతో పేరు తీసుకొని చాలామంది ఉన్నారు. బట్ పట్టుబడిన వాళ్ళు లోకల్ బాయ్ నాని ఒక ఆయన, ఇంకోటి భయ్యా సన్నీ యాదవ్ అని. అండ్ రీసెంట్గా 2 days నుంచి ఇమ్రాన్ మీద కూడా కట్టే అవుతున్నాయి, ఇమ్రాన్ భాయ్ మీద అయినాక. ఎట్లా అంటే వీళ్ళందరూ యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నా సరే కోట్లు అయితే రావబ్బా. వస్తే 1000 వస్తుండొచ్చు, కొన్ని కానీ లక్షలు వస్తుండొచ్చు, మరీ ఎక్కువ పెద్ద యూట్యూబ్ అయితే. కానీ కోట్లు అయితే రావంత ఈజీగా, ఎంత మానిటైజేషన్ ఛానల్, ఎంత అడ్వర్టైజ్మెంట్స్ పడ్డా కూడా. సో వీళ్ళు ₹1 నుంచి వస్తున్నాయి. ఎట్లా అంటే వీళ్ళకు కూడా ఆశ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒక నార్మల్ ప్రోడక్ట్ వాడు వచ్చి ఉంటాడు, చిన్న గేమ్స్ వాళ్ళు వచ్చి ఉంటారు, లైక్ మన రెగ్యులర్ చిన్నపిల్లల గేమ్స్. వాడు వచ్చి ఏం చేస్తాడు భయ్, నా బ్రాండ్ ప్రమోషన్ చెయ్యి, నీకు ఇంకా ఒక 5000 10,000 ఇస్తాను చెప్తాడు. దానికి వాడు చేస్తాడు ఉంటుంది. అదే టైంలో బెట్టింగ్ కూడా వచ్చి ఏమంటాడు, నా బ్రాండ్ వస్తాను ప్రమోషన్ చేయి, నీకు 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా అంటాడు ఎగ్జాంపుల్. అప్పుడు నీకు ఈ 5,000 10,000 కాస్తా నీకు 5 లక్షలు 10 లక్షలు అనేసరికి 2 సున్నాలు పెరగంగానే ఏం ఆలోచించాం, అవతల ఏమన్నా అయిపోని, ఏమన్నా పోని వాడు అస్సలే పడలేదు. అంటే నువ్వు అట్లా అనుకుంటావు అంటే, బట్ అదేం ఆలోచించాం, అవతల జీవితం ఏంది, ఇవి చేస్తే మంచిదా కాదు ప్రోడక్ట్ ఆలోచించాం. పైసలు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి, మనం ప్రమోట్ చేస్తే మీన్స్ నీ ఏదో సోషల్ మీడియా అయితే ఎక్కువ మంది యూట్యూబ్ ఇస్తాడు, ఈ మాట పడుతున్నాయి, ప్రమోషన్ చేస్తాం, ఎండాదిరే వాడి గురించి ఏం ఆలోచించాం. సో వాడు ఇచ్చే పైసలు తీసుకుంటావు, నువ్వు బాగానే ఉంటావు, అండ్ చేపించుకున్న బాగానే ఉంటాడు. బట్ నీ వీడియో చూస్తున్నాక నీ మీద నమ్మకంతో మన యూట్యూబర్, మన ఇన్ఫ్లుయెన్సర్ మన కోసం మంచి చెప్తాను చూస్తున్నావు, నువ్వు చేసే ఆ
ప్రమోషన్ వల్ల వానికి ఎవడో ఒక లక్షల మంది కనీసం 100 మంది యాక్ట్ అవుతారు నీ ఫాలోవర్స్. ఆ 100 మంది ఒకవేళ వాళ్ళ జీవితాలు నాశనం కూడా, భయ్యా నువ్వు సంపాదించే పైసలు ఏదైతే చూసినావా, ఆ పైసలు నీకు ఎక్కడ కూడా కావు. నువ్వు ఏదో ఒక రోగాలకి పెట్టుకుంటావు తప్ప ఇంకా ఏదని ఉపయోగపడదు. దయచేసి చెప్తున్నా, మీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి అది బెట్టింగ్ ప్రమోషన్ ఆపండి. బ్రదర్ ఆర్ సిస్టర్, నేను చెప్తుంది ఏంటంటే ఏదో మీరు పైసలు సంపాదించి చెప్తలేను, అండ్ నేను మీ మంచి కోసం చెప్తున్నా, వీళ్ళని భయపెట్టిస్తలేను. ఆపితే మీరే బాగుంటారు, వేరే ఎత్తైతే బాగుంటారు, ఆపితే మీరే బాగుంటారు. లేదంటే ప్రజెంట్ చూస్తున్నా అన్వేషణ కానీ లేకపోతే మీది చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఈవెన్ అంతెందుకు అబ్బా, నేను రియాక్ట్ అవుతున్నాను ఇప్పుడు, నేను రియాక్ట్ అవుతుంది, ఇంకెన్ని వేల మంది రియాక్ట్ అవుతారు దీని మీద. అండ్ మంచి కనెక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కానీ ఒకవేళ ఆపలేరు అనుకో, నిజం చెప్తున్నా కదా భయ్యా, ఇప్పుడు తెలంగాణ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అని చెప్పి ఇండియా మొత్తం బాగుతుంది, వరల్డ్ వైడ్ బాగుతుంది. మీది మాత్రం చెక్కేస్తారు భయ్యా, చెప్తున్నా కదా, ఫుల్గా చెప్తున్నా చెక్కేస్తారు. సజ్జనార్ సార్ తెలుసు కదా, సరదాకే తోలు తీసుకోడు, బెండ్ తీసుకోడు. అట్లాంటిది మీరు బెట్టింగ్స్ అంటారు, ప్రమోషన్స్ అంటారు, చూసుకోండి. మళ్ళీ ముందే చెప్తున్నా, మీ మంచి కోసం మాత్రం మీరే బాగుంటారు. లేదంటే ఉన్న ఆస్తి పోతే అన్నీ పోతాయి, అనుభవిస్తారు ఇంతకింత. ఇప్పటికైనా సరే ఎవరైనా మీ ప్రమోషన్స్ వల్ల ఎవరైనా అప్సెట్ అయ్యి ఉండి, ఎవరైనా డౌన్ఫాల్ అయ్యి ఉంటే, వీలైతే వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే అట్లీస్ట్ ఇక్కడితో మీ ప్రమోషన్స్ అన్న ఆపండి. అట్లీస్ట్ మీరు ఆపితే మీ ఛానల్ చూసేటటువంటి ఎంతో వాళ్ళకి బెట్టింగ్స్ గురించి తెలియవు. అట్లీస్ట్ నుంచి కొంత భయపడి మీతో లాపుతారు. అప్పుడు అందరూ ఆపినప్పుడు ఈ బెట్టింగ్స్ అనే వాళ్ళు ప్రమోషన్స్ వచ్చినా కూడా ఎవరు చేయకపోతే, ఆల్మోస్ట్ ఆల్ మీ ఛానల్ చూసేవాళ్ళు, మీ వ్యూవర్స్ అందరూ కూడా దీన్ని ఎవరు ఆర్డర్ బెట్టింగ్స్. అప్పుడు అందరి జీవితాలు ప్రశాంతంగా ఉంటే అంత బాగుంటాయి. అండ్ వీడియోలు ఎంత ఎక్కువైంది చూడండి, ఏం కాదు, పర్లేదు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా భయ్యా, దయచేసి అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నా, ఎవ్వరు కూడా ఎప్పుడైనా బెట్టింగ్ ప్రమోట్ చేయకండి. మీరు చేయకపోవడం వల్ల మీ ఫ్యామిలీస్ బాగుంటాయి, చూసే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి, అందరి ఫ్యామిలీస్ బాగుంటాయి. బట్ ఇటు అడ్డ కూడా వచ్చిన డబ్బు మాత్రం మీకు ఏమీ కాదు భయ్యా, ఏదో దాన్ని పెట్టుకోవడం తప్ప, మన ఫ్యామిలీ వాళ్ళకు ఏదో దాన్ని పెట్టుకోవడం తప్ప వేరేది ఏమీ కూడా యూజ్ ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సరిపోలేకుంటే భయ్ వార్నింగ్ అనుకోండి భయ్, ఒక్కొక్కరిని మాత్రం చెక్ చేస్తారు. చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు చెక్ చేస్తారు, చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. ఆపితే మీకే మంచిది. అయ్యో నేనేం చేయను, అయ్యో నేనే ఒక కొత్తని నేనే ఇంత రియాక్ట్ అవుతున్నా మా ఫ్రెండ్ జరిగిన సంఘటన గురించి. ఇంకా ఆల్రెడీ ఆడ సజ్జనార్ సార్ ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నెక్స్ట్ ఇష్యూ ఇప్పుడు స్టేట్లో ఉంది, నేషనల్ లెవెల్కి వెళ్తుంది, ఇంటర్నేషనల్కి వెళ్తుంది. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కారిపోతుంది, సిట్రా చెప్తున్నా, పడిపోతుంది రిలేషన్ వల్ల. మీ ఫ్యామిలీస్ మీరు అందరూ బాగున్నారంటే దయచేసి అందరూ బెట్టింగ్స్ ఆపండి, మంచి లైఫ్ని గడపండి భయ్యా. మీకు ఆల్రెడీ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చాలామంది ఉన్నారు, కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు. మీరు జస్ట్ మంచిగా మనీ సంపాదించుకోవచ్చు. వేరే అడ్వర్టైజ్మెంట్ చిన్న గేమ్స్ ఉంటాయి, చిన్నపిల్లలు ఆడేటటువంటి గేమ్స్, లైక్ ఎగ్జాంపుల్ క్యాండీ క్రష్ లాంటి గేమ్స్, లైక్ ఫ్రూట్స్ గేమ్స్, ఇలాంటి బ్రాండింగ్ చేయి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయి, దాని నుంచి పైసలు తక్కువ వస్తుండొచ్చు. అవి చూసి అవి ఆడిన పెద్ద నష్టం ఎవరు పోరు, మాటకు వస్తే పాడతారు, పక్కన పెడతారు, దాని నుంచి ఎవరికి ఏం నష్టం లేదు, కొంచెం టైం వేస్ట్ తప్ప. కాకపోతే మీరు చేసేటటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్ వల్ల మీకు పైసలు వస్తున్నాయి, బట్ మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు మాత్రం చాలా దయనీయమైన స్థితిలో ఇప్పటికి ఉన్నారు. ఎంతోమంది చనిపోయారు కూడా మీలాంటి వాళ్ళ చావులకు ఇండియాట మీరు కారణమవుతున్నారు. చెప్తున్నా కదా, మీరు కారణమవుతున్నారు. ఇంకా చాలామంది నేను యూట్యూబ్ చూసిన చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మెల్లమెల్ల చెప్పేవాళ్ళు వస్తారు, బయట పెడతారు, ఆటోమేటిక్గా అవుతుంది. ఈవెన్ నాకు ఛాన్స్ దొరికి నన్ను ఏమైనా చెప్పమంటే కూడా నేను చెప్తా, ఖచ్చితంగా చెప్తున్నా. బట్ వద్దు భయ్యా, మనకి ఎందుకు ఇవన్నీ, మనం మంచిగా ఉందాం, మీరు ప్రమోషన్ దూరం పెడదాం, మనం పైసలు సంపాదించే మస్తు మార్గాలు ఉన్నాయి. సేవ్ ఆఫర్ బెట్టింగ్ కదా, రిక్వెస్ట్ చేస్తున్నా, వార్నింగ్ అనుకోకండి. యాజ్ ఎ బ్రదర్ చెప్తున్నా, తమ్ముడు అనుకోండి, అన్న అనుకోండి, కొడుకు అనుకోండి, లేకపోతే ఇంకేమని అనుకోండి, ఇప్పుడు దయచేసి ఎవరు బెట్టింగ్ ప్రమోట్ చేయకండి. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దయచేసి ఇక్కడ దాకా నా వీడియో వచ్చిందంటే నేను ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం ఈ వీడియోని అడగను. కానీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. కనీసం ఈ వీడియో చూసి ఒక్కరు మాన్నా కూడా నాకు హ్యాపీయే. ప్లీజ్ దయచేసి అందరు బెట్టింగ్ దూరంగా ఉండండి. ఇంకా చెప్తున్నా, మంచి వేసుకున్నది కాదు, దయచేసి అందరు బెట్టింగ్ దూరంగా ఉండండి. మనస్ఫూర్తి కోరుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా అనుకోండి, మీ ఫ్యామిలీస్ బాగుంటాయి. ఇన్ఫ్లుయెన్సర్ మీరు కూడా ప్రమోషన్ చేయకండి. అండ్ బెట్టింగ్ ఆడే వరకు దేనికి అడిక్ట్ అవ్వకండి. వాళ్ళు మంచి చెప్తారు, వాళ్ళు చెప్పి మంచిగా ఉంటారు, మీరు మాత్రం దానికి అడిక్ట్ కాకండి. అండ్ ఎక్కువ ఉండాలి, వీళ్ళందరి దూరం దగ్గర పడ్డది. ఆ పని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంత కింద అనుభవిస్తారు. అండ్ వన్స్ అగైన్ సేవ్ ఆఫర్ బెట్టింగ్. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, ఒక్కరు మన నాకు చాలా హ్యాపీ. అండ్ వందే మాతరం, జై హింద్, జై శ్రీకృష్ణ.